ఎన్సీఎన్ ప్రేక్షకులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన హనుమాన్ ఆలయాలు, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను నిర్వహించిన ఆలయ కమిటీలు. బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మహావీర్ శోభయాత్ర, భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్న యువత. ప్రమాదాల అంచున విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న విద్యుత్ అధికారులు. గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల అనంత ఆంజనేయ స్వామి ఆలయంలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి మాజీ సర్పంచ్ రవి గౌడ్తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని జమ్మి హనుమాన్ ఆలయంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వాతిసింగ్ బబ్లు ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. హౌసింగ్ బోర్డు హనుమాన్ మందిరంలో మున్సిపల్ వైస్ చైర్మన్ లింగగౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగవంతుని కృపతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో రాష్ట్రం సమృద్ధిగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తరపున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి ఎంపీటీసీలు కాశీరాం, రాజగంగారాం, వీడీసీ సభ్యులు, కౌన్సిలర్లు ప్రేమ్, రాజాబాబు, నాయకులు అయ్యప్ప, శ్రీను, డార్లింగ్ రమేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాయుపుత్ర హనుమ మా వాడవయ్య హనుమ, రామభక్త హనుమ మా రక్షణీదే వినుమ, మమ్ము ఆదుకోరవయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరాదయ, మమ్ము ఏలుకోరవయ్య రాక్షసమాయ హతమే చేయ ఈ నీడ చాలునయా. ఆంజనేయ కృపతో హౌసింగ్ బోర్డు కాలనీ నివాసులు, ఆర్మూర్ ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. యజ్ఞం కూడా పెద్ద ఎత్తున సుబ్బారావు గారి ఆధ్వర్యంలో పెద్ద చండీ యాగం మరియు హనుమాన్ గణపతి హోమం కూడా చేశారు. మరి గత 16 సంవత్సరాల నుంచి ఈ హనుమాన్ ఆలయంలో పెద్దగా వేడుకగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఈ భాగంలో కూడా హనుమాన్ భక్తులు మరి కాలనివాసుల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలో ప్రతి మందిరంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వాడవాడలో జరుపుకొని ఘనంగా జరుపుకున్నారు. మరొకసారి ఆర్మూర్ ప్రజలందరికీ హనుమంతుని కృప ఉండాలా, వారి ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరూ పైకి ఎదగాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా సందేశాన్ని పంపడం జరిగింది. ప్రతి ఒక్కరికి అభినందనలు కూడా తెలపడం జరిగింది. బంధువైనా నువ్వేలే, బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే, చూసిరారా అంటేనే కాల్చి వచ్చావు మంటలే, జానకమ్మ కంట వెలిగే హారతి నీవే, ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట, బ్రహ్మచారి మా బ్రహ్మవంట సరిసాటి ఎవరంట, మాగామి నువ్వే హామీ ఇస్తుంటే రామ బాణాలు కాపాడేనంట, మా జెండా పైన అండై నువ్వుంటే రామరాజ్యాలు మా వేలమ్మంట. దైవ చింతన పెరిగి మంచి మార్గంలో ప్రయాణించినటువంటి ఈ యొక్క శుభ పరిణామం. దాంట్లో భాగంగానే మరి ఈరోజు దాదాపు 30,000 మందికి మామిడిపల్లి గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు మరి వారి యొక్క వీడీసీ కమిటీకి, అదేవిధంగా ఆలయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి రానున్న రోజుల్లో మరి ఈ యొక్క ఎమ్మెల్యే గారిని మొన్ననే జరిగినటువంటి ఎన్నికలలో చాలా బ్రహ్మాండంగా రెండవసారి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించి
మామిడిపల్లి నుంచి భారీ మెజార్టీ ఇచ్చినటువంటి మామిడిపల్లి గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క ఆంజనేయ స్వామి కృపా కటాక్షం వల్ల మంచి ఆర్మూర్ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరి ఆంజనేయ స్వామిని వేడుకొని మరి రైతులకు పంటలు బాగా పండి మరి రానున్న రోజుల్లో రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి వేడుకుంటూ మరొక్కసారి ఆర్మూర్ నియోజక ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఆర్మూర్ పట్టణంలోని సిబిఆర్ కళాశాల విద్యార్థులు నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మండల స్థాయి రికార్డులు సాధించినందుకు గాను కళాశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించారు. కళాశాల కరెస్పాండెంట్ గిరిరాజ్, ప్రిన్సిపల్ జాకీర్లు మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ సంవత్సరాల్లో విద్యార్థులు మండల స్థాయి ర్యాంకులు సాధించి కళాశాల పేరు ప్రఖ్యాతలు నిలబెట్టడం జరిగిందని, ఇంటర్ ఫలితాల్లో ఎప్పుడూ సివిఆర్ కళాశాల ముందుంటుందని, తక్కువ ఫీజుతో విద్యార్థులకు నాణ్యమైన చదువును సివిఆర్ కళాశాల అందిస్తుందని అన్నారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ తమ కళాశాలలో లెక్చరర్లు తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే మంచి ర్యాంకులు సాధించామని, మున్ముందు ఇంకా మంచి మార్కులు సాధించి కళాశాల పేరు నిలబెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ రఘురాజ్, లెక్చరర్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులందరికీ మేమందరము అభినందనలు తెలియజేస్తున్నాము. ఆర్మూర్లోనే టాప్ మోస్ట్ మార్క్స్ వచ్చినందుకు మా కళాశాల యాజమాన్యం తరపున మా ప్రిన్సిపాల్ అండ్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ తెలియజేస్తున్నాము. ఇందుకొరకు కాదు, పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని మోటివేట్ చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నిన్న ఇంటర్మీడియట్ ప్రకటించిన ఫలితాలలో ఆర్మూర్ డివిజన్లోని టాప్ కాలేజ్గా నిలిచిన మన సివిఆర్ కళాశాల మా ఆణిముత్యాలు ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం సెకండ్ ఇయర్లో 1000కి మార్కులకు గాను 965 మార్కులు సాధించిన సంధ్య, బైపీసీలో తెలుగు మీడియంలో 1000 మార్క్స్ గాను 958 మార్కులు సాధించిన శ్రీకాంత్, అండ్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో 460కి 451 మార్క్స్ సాధించిన మా మానస, మల్లీశ్వరి అండ్ కావేరి, వీళ్ళందరూ మా కళాశాల ఆణిముత్యాలు. మా కళాశాలకు మంచి పేరు తీసుకొచ్చినందుకు మాకు చాలా కృతజ్ఞతలు. వాళ్ళ పేరెంట్స్ మాకు చాలా ఎంకరేజ్ చేసి వాళ్ళకి చదివించినందుకు మాకు చాలా సహాయం చేశారు. ఫీజు తోటి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్న ఏకైక కళాశాల ఉన్నది అంటే ఆర్మూర్లో కేవలం అది సివి రామన్ జూనియర్ కళాశాల. నేను ఎంపీసీలో 965 మార్కులు సాధించాను. మా కళాశాలలో మంచి విద్యను అందిస్తున్నారు, తక్కువ ఫీజుతోనే ఉన్నత విద్యను అందిస్తున్నారు. నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా ఎంపీసీలో 1000 మార్కులకు 965 సాధించడానికి గల కారణం మా లెక్చరర్సే. మా పేరెంట్స్, మా లెక్చరర్స్ సహకారం ఎంతో ఉంది. చాలా మంచిగా సహకరిస్తారు. ఈ కళాశాలలో తక్కువ ఫీజుతోనే మంచి విద్యను అందిస్తున్నారు. నాకు బైపీసీలో 1000కి 958 వచ్చినాయి. ఇక్కడ తక్కువ ఫీజు, అనుభవజ్ఞ అయిన ఉపాధ్యాయులు వచ్చే విద్యాబోధన, లెక్చరర్ల యొక్క సలహాలు సూచనలతో మేము ఇంత స్కోర్ తీసుకొచ్చినాం. కంపల్సరీ ఘనత మాకు కాకుండా మా సివిఆర్ యాజమాన్యానికి పూర్తిగా దక్కుతుందని మేము తెలియజేస్తున్నాం. మాకు ఇంతకు సహకరించినటువంటి కరెస్పాండెంట్ అయినటువంటి గిరి సార్ అండ్ ప్రవీణ్ రాజ్ సార్, కిషన్ సార్, మరియు కాలేజ్ ప్రిన్సిపల్ సార్ అయినటువంటి జాకీ సార్, మరియు మా యొక్క తెలుగు సార్ అండ్ నర్సే సార్ అందరికీ ముఖ్యంగా గంగేశ్వర్ సార్ గారికి ఎడ్లవెల్ల కృతజ్ఞతలు తెలుపుతున్నాను. హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో గల హనుమాన్ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండే దర్శనం కోసం భక్తులు ఆలయంలో బారులు తీరారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఆయా ఆలయాల్లో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా బీడీసీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఆ హనుమంతుని కృపతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. నీ అభయము కోరుతూ నీ భక్తులే శరణము కోరు
శరణము కోరుతూ నిన్ను చేరనే. హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనవైభవంగా నిర్వహిస్తున్నాం. ఇట్టి ఆంజనేయ స్వామి జయంతి రోజున ఉదయము శ్రీ అనంత ఆంజనేయ స్వామికి స్వస్తి పుణ్యవాచనము, గౌరీ గణపతి పూజ మరియు అదేవిధంగా స్థలశుద్ధి, అదేవిధంగా ఆంజనేయ స్వామికి మన్య సూక్తంతో అభిషేకం నిర్వహించి ఇట్టి గ్రామంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం ఏ విధంగానైతే 30 కుంటాలు పెడుతున్నామో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 25 నుంచి 30 కుంటాల బియ్యం అన్నదాన కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు వీడీసీ మెంబర్లందరూ కూడా ఏకమై కలిసికట్టుతో సుఖ సంతాలతో ఇట్టి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మామిడిపల్లి హనుమంత్ జయంతి అనగానే ప్రతి ఒక్కరు కూడా డోనర్సు మరి చందా రూపంగా భక్తి యొక్క భావనాలతో మరి చందలు ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అదే చందలతో మరి ఇంత పెద్ద సంఖ్యలో మేము అన్న సత్రాన్ని మా పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సౌకర్యాన్ని కల్పించడానికి మా యొక్క యువకులు మామిడిపల్లి ప్రజలు కూడా అందరూ కూడా సేవను అందిస్తూ మరి ఆ భగవంతుని కృపాగ్రహాలకు అందరికీ అందుతాయని కోరుకుంటూ మరి ప్రతినిత్యం కూడా హనుమాన్ జయంతి సందర్భంగా వంటలు చేస్తూ వంటగంగారం గారు ప్రతినిత్యం మరి దైవ సన్నిధికి తన ఉచిత సేవను అందిస్తూ ప్రతినిత్యం కూడా ఇంత పెద్ద వంటలు చేసి మాకు తోడున్నటువంటి వంటగంగారం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రజల తరపున, అదేవిధంగా మా వీడీసీ మా పాలకవర్గం ప్రతి అందరి ద్వారా కూడా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. అంజనిదేవి కుమారుడవు, వాయుదేవుని అంశలో పుట్టినావు, పవన కుమారుడనే పేరు పొందిన పావనమూర్తుడవు, పరిపూర్ణ రూపుడవు. జ్ఞానానికి సుగుణాలకు నువ్వు సముద్రము వంటి వాడవు, 3 లోకాలకు వెలుగును పంచే తేజోమయుడవు, కాంతి తేజోమయుడవు. బుద్ధిని విద్యను ఇచ్చువాడవే, నీ బలమును ఒసగి బలపరచువాడవే, మా నీచపు కోరికలను తుంచువాడవే. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. భక్తిని చూపిన విధము చూడగా, నీ రాముని కొలువుంచిన స్థలము చూడగా, అది చూసిన వారు తన్మయము చెందగా. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. నీ అభయము కోరుతూ నీ భక్తులే శరణము కోరుతూ నిన్ను చేరనే, నీ శరణము కోరుతూ నిన్ను చేరనే. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. ఈరోజు హనుమాన్ జయంతి ఉత్సవం సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ కొటార్మూర్ వారి ఆధ్వర్యంలో కొటార్మూర్ హనుమాన్ మందిర్ వద్ద ఈరోజు జయంతి ఉత్సవాలను జరిపి అన్నదాన కార్యక్రమం జరపడం జరిగింది. ఇట్టి అన్నదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో గత సంవత్సరం కంటే ఎక్కువ అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి దేవుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని చాలా ఆనంద ఉత్సవాలతో ఈ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని మాకు సహకరించిన ప్రజలందరికీ మేము సదా రుణపడి ఉంటామని కోరుకున్నాం. హనుమాన్ జయంతి సందర్భంగా
కొటార్మూర్ ఆలయానికి వచ్చేసిన భక్తులందరికీ మరియు మాకు సహాయపడిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దేవీయుత్ సొసైటీ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తు చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడేగా పిలుస్తుంటారని, యేసుక్రీస్తు చనిపోయిన రోజున సిలువలో పలికిన 7 మాటలను పాస్టర్లు వివరించారు. పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో గల చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జర్నలిస్ట్ కాలనీ బేతేలు ప్రార్థనా మందిరంలో పాస్టర్లు టైటాస్, ఆనంద్, ప్రభుదాస్లు శిల్వలో పలికిన మాటలను వివరించారు. అనంతరం క్రైస్తవులు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చర్చి పెద్దలు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో మండలంలోని మామిడిపల్లి గ్రామ అనంత ఆంజనేయ స్వామి ఆలయం నుండి వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా కొనసాగింది. మామిడిపల్లి చౌరస్తా, కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్, శివాజీ చౌక్, పెద్ద బజార్, చిన్న బజార్ మీదుగా ఈ విజయయాత్ర కొనసాగింది. విశ్వ హిందూ పరిషత్ సభ్యులతో పాటు బీజేపీ, బీజేవైఎం నాయకులు, యువకులు భారీ సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొన్నారు. శోభయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆర్మూర్ ఏసీపీ అందరాములు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మామిడిపల్లి నుండి శివాజీ చౌక్ వరకు శోభయాత్ర, హనుమాన్, రామ విగ్రహాల ఊరేగింపు ఘనంగా కొనసాగింది. विश्व हिंदू परिषद बजरंग दल इचलकरंजी बजरंग दल जय श्री राम। शिवाजी महाराज की जय। बजरंग दल जय श्री राम। बजरंग दल जय श्री राम। ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్లో గల రామాలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ డోలోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగమోహన్ చక్రు మాట్లాడుతూ ప్రతి ఏటా హనుమాన్ జయంతిని రామాలయంలో ఘనంగా నిర్వహిస్తామని, కాలనీకి చెందిన భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, ఈ ఏడాది రామనవమి వేడుకలు సైతం దాతల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించామని, దీనికి సహకరిస్తున్న కాలనీవాసులకు, దాతలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, మహిళలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. మరి హనుమాన్ జయంతి సందర్భంగా మరి హనుమంతుడికి ఉయ్యాలో వేసి ఘనంగా పూజలు చేయడం జరిగింది. మరి భక్తులు పెద్ద ఎత్తున తరలిచ్చి మరి హనుమంతుడికి ఆకు పూజ, మరి వడ పూజ,
మరి అన్ని నైవేద్యాలు సమర్పించడం జరిగింది. మరి నిన్న మొన్ననే శ్రీరామనవమి చాలా బ్రహ్మాండంగా ఘనంగా జరిపినాము. అలాగే ఈరోజు హనుమంతుడి జయంతి మరి చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాము. మరి ఇట్టి కార్యక్రమంలో మాకు సహకరిస్తున్న రామనాథ్ భక్తులకు పేరు పేరున కృతజ్ఞతలు చేస్తున్నాము. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో హనుమంతుని జయంతిని పురస్కరించుకొని హనుమాన్ ఆలయాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. రంగురంగుల దీపాలతో ముస్తాబు చేసి పూల దండలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం నుండి విశేషంగా ఆంజనేయునికి తమలపాకుల పూజ, సింధూర పూజలు భక్తులు నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. భక్తులు ఉదయం నుండే ఆలయాలకు చేరుకొని యజ్ఞ హోమాది కార్యక్రమాల్లో పాల్గొన్నారని, ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలో నా కడతాము మేమంత రామ మందిరం. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలో నా కడతాము మేమంత రామ మందిరం. నింగిలో నా చుక్కలు మెరవాలా, జై జై బజరంగని గొంతెత్తి పాడాలా, కాషాయం జెండా ఇంటి పైన ఎగరాలా, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాలా. జయ హనుమాన్ దీశాలి బలశాలి, శత్రు సంహార గగన విహారి, మాకు ధైర్యం నీవే ఇవ్వాలి. శత్రు సంహార గగన విహారి, మాకు ధైర్యం నీవే ఇవ్వాలి. జయ జయ బజరంగ్ జయ బజరంగ్, పవన పుత్ర జయ సియారాం. జయ జయ బజరంగ్ జయ బజరంగ్, పవన పుత్ర జయ సియారాం. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలో నా కడతాము మేమంత రామ మందిరం. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రమాదాలకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్కోకు కోట్లాది రూపాయలు నిధులు వేచి చూస్తున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్లకు కంచె లేకపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయలేదు. ట్రాన్స్ఫార్మర్లు పాఠశాల, పంట పొలాల్లో, ఇంటి పరిసరాల ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరెంట్ షాక్ తగిలి మూగజీవులు మృత్యువాత పడ్డా ఇప్పటి వరకు అధికారులు కంచెలు ఏర్పాటు చేయకపోవడం ఆందోళనకరంగా ఉందని ప్రజలు తెలిపారు. అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లకు కంచెలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేకపోవడం, ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామాల ప్రజలు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ట్రాన్స్కో అధికారులు వెంటనే స్పందించి కంచె లేని ట్రాన్స్ఫార్మర్లకు వెంటనే కంచెను ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో వేల మంది భక్తజనుల మధ్య శ్రీ అధునాతన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. జక్రన్పల్లి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగాయి. గత రాత్రి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని రథాన్ని లాగారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా దొంగల దోబి, నాగవల్లి రథోత్సవం, చక్రతీర్థంతో 5 రోజుల పాటు జాతర ఉత్సవాలు కన్నుల పండగగా జరుగుతాయని, వివిధ గ్రామాల నుండి సైతం భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ ఆదినాథ స్వామి మన జగ్రాన్పల్లి మండల కేంద్రం ముందు సుమారు 1000 సంవత్సరాల క్రితము వెలిసింది. కాబట్టి ఒక పంచాంగికము అంటే 5 రోజుల కార్యక్రమము. చైత్రమాస శుద్ధ ఏకాదశి నుంచి కార్యక్రమం. పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటుంది. చైత్ర ఏకాదశి నాడు కుంకురార్పణ ఉంటుంది. ద్వాదశి నాడు శ్రీవారి కళ్యాణం ఉంటుంది. 3వ రోజు నాడు దొంగ దోపిడి, 4వ రోజు నాడు ధ్వజారోహణము, తర్వాత ఇది రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. చక్కెర తీర్థము మరియు నాగవెల్లి కార్యక్రమాలు కూడా జరుగుతుంది. విశిష్టంగా సుమారు దశావతారాలతో స్వామివారు వెలిసి సుమారు 1000 సంవత్సరాల క్రితం అవుతుంది. శ్రీమన్నారాయణుడు ఆదినాథ స్వామిగా, ఒక పక్కకు భూదేవి, ఒక పక్కకు శ్రీదేవిగా నిర్మించింది. దశావతారంతో స్వామివారికి ఉన్నది కాబట్టి స్వామివారి విశిష్టత చాలా బాగుంటుంది. అన్ని కోరిన కోరికలు కూడా స్వామివారు తీరుస్తాడు కాబట్టి మండల కేంద్రం ముందు ఉన్నది. కాబట్టి లోపల దేవాలయ కమిటీ వాళ్ళు, గ్రామ కమిటీ వాళ్ళు ఈ అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రోజు కూడా అన్నదాన కార్యక్రమాలు ఉంటుంది. ఇక్కడి నుంచి కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వేరే మండల కేంద్రం నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతుంది. కాబట్టి సంతోషంగా వాళ్ళు దర్శనం చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించి తెలుస్తున్నారు. మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం నుండే భక్తులు హనుమాన్ ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కేంద్రంలో హనుమాన్ భక్తులు ఉదయం గ్రామంలో ప్రధాన వీధుల గుండా శోభయాత్రను ఆలయం వరకు నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయంలో వివిధ కార్యక్రమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు. పుడితే పుట్టాలి హిందువుగా, పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరుడిగా, భారతదేశపు పౌరుడిగా, కరసేవకుడై కదలాలి, కరసేవకుడై కదలాలి, శ్రీరాముని గుడినే కట్టాలి, రాముని గుడినే కట్టాలి. అరే బలి 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 బజిరంగి, జై బోలో బజిరంగి, బలి 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 బజిరంగి, జై బోలో బజిరంగి. పుడితే మళ్ళీ పుడితే, అరే పుడితే పుట్టాలి హిందువుగా, పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరుడిగా. వెలిగించు కర్పూర దీపం, అయోధ్యలో వెలిగించు కర్పూర దీపం, కుండెల నిలబర రాముని రూపం, కుండెల నిలబర రాముని రూపం, అయోధ్యలో వెలిగించు కర్పూర దీపం, అయోధ్యలో వెలిగించు కర్పూర దీపం. అరే గుడినే గట్టాలిరా, రామయ్యది రుణమే తీర్చాలిరా, జన్మభూమిది గుడినే కట్టాలిరా, రామయ్యది రుణమే తీర్చాలిరా, జన్మభూమిది. ఎదురైన తల్వారులెన్నున్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన హనుమాన్ ఆలయాలు, పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను నిర్వహించిన ఆలయ కమిటీలు. బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మహావీర్ శోభయాత్ర, భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్న యువత. ప్రమాదాల అంచున విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న విద్యుత్ అధికారులు. గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. ఇవే ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.